ఆఫ్ఘనిస్తాన్పై ఆపరేషన్ గజిబ్-లిల్ హక్ను ప్రారంభించిన దేశం ఏది? పాకిస్తాన్. పాకిస్తాను ఫిబ్రవరి 27, 2026న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపరేషన్ గజిబ్-లిల్ హక్ అనగా నీతిమంతుడైన కోపంను ప్రారంభించింది. కాబూల్, కాందహార్ మరియు పాక్టియాలోని తాలిబాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై తాలిబాన్ దళాలు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ సైనిక చర్య జరిగింది. ఇటీవల వార్తలో కనిపించిన తకేషిమా వివాదం జపాన్ మరియు ఏ దేశం మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ప్రాదేశిక వివాదం. దక్షిణ కొరియా. తకేషిమా వివాదం జపాన్ మరియు దక్షిణ కొరియా అనగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ప్రాదేశిక వివాదం. జపాన్లో తకేషిమా మరియు దక్షిణ కొరియాలో దీన్ని డోక్డో అని పిలువబడే ఈ ద్వీపాలు జపాన్ సముద్రంలో ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ కొరియా వాటిని నియంత్రిస్తున్నది మరియు జపాను సార్వభౌమత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నది. ఇటీవల వార్తలో కనిపించిన మైనుంబే మరియు తుంబా సరస్సులు ఏ దేశంలో ఉన్నాయి? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మైనుంబే మరియు తుంబా సరస్సులు చుట్టుపక్కల ఉన్న ఫీట్ ల్యాండ్స్లో వేల సంవత్సరాలుగా నిల్వ చేయబడిన కార్బన్ను విడుదల చేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ కాంగో నది బేసిన్లో భాగమైన మైనుంబే సరస్సు ఆఫ్రికాలోని అతిపెద్ద బ్లాక్ వాటర్ సరస్సు. ఇది పశ్చిమ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది. ఇక తుంబా సరస్సు వాయువ్య డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది. ఇటీవల వార్తలో కనిపించిన కోల్ వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కోల్ వెట్లాండ్స్లో ఇటీవల జరిపిన అధ్యయనంలో 12 రకాల పిగ్మీ మిడతలు నమోదయ్యాయి. ఇది కేరళలో ఉంది మరియు 2002 నుంచి రామ్సర్ సైట్గా ఉంది. అధిక ఉత్పాదకత కారణంగా మలయాళంలో కోల్ అనే పేరుకు బంపర్ పంట అని అర్థం. ఇది కేరళలోని అతిపెద్ద, అత్యంత ఉత్పాదకత కలిగిన మరియు ముప్పు పొంచి ఉన్న చిత్తడి నేలల్లో ఒకటి. ఫిబ్రవరి 2026లో రైల్ పార్సల్ యాప్ అనే అప్లికేషన్ను ఏ రైల్వే జోను ప్రవేశపెట్టింది? దక్షిణ మధ్య రైల్వే. ఫిబ్రవరి 2026లో దక్షిణ మధ్య రైల్వే అనగా ఎస్సీఆర్ సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో తదుపరి తరం రైల్ పార్సల్ యాప్ను ప్రారంభించింది. ఈ అప్లికేషన్ సరుకు రవాణా మరియు పార్సల్ రవాణా సేవలను ఆధునీకరించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి ప్రవేశపెట్టబడిన దాని రకమైన మొట్టమొదటి డిజిటల్ ఈ మార్కెట్ ప్లేసు. రైల్ పార్సల్ యాప్ ఇంటి వద్దకే పార్సల్ పికప్ మరియు డెలివరీతో సహా ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్స్ పరిష్కారాలను అందిస్తుంది. కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైదరాబాదు, విజయవాడ మరియు బెంగళూరుతో సహా 7 ప్రధాన ప్రదేశాల్లో ఈ సేవను ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టారు. హోలా మొహల్లా వేడుకలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది? పంజాబ్. హోలా మొహల్లా వేడుకలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా చేయడానికి పంజాబ్ కాలుష్య నియంత్రణ బోర్డు ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. ప్రధాన గురుద్వారాలను నిర్వహించే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నుంచి ఈ ఇనిషియేటివ్కు మద్దతు లభిస్తుంది. పండుగ సందర్భంగా లంగర్ నిర్వాహకులకు బయోడిగ్రేడబుల్ ప్లేట్లు మరియు గిన్నెలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పీపీసీబీ ప్రకటించింది. హోలా మొహల్లా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు ఆనందపూర్ సాహిబ్ మరియు కిరాత్పూర్ సాహిబ్లో జరుగుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇంపాటియన్స్ నాగోరం అనగా ఏమిటి? ఇదొక కొత్త పుష్పించే మొక్క జాతి. వృక్ష శాస్త్రజ్ఞులు ఈశాన్య భారతదేశం నుంచి ఇంపాటియన్స్ నాగోరం అనే కొత్త పుష్పించే మొక్క జాతిని కనుగొన్నారు. ఇది నాగాలాండ్లోని ఫకిం వన్యప్రాణుల అభయారణ్యంలో కనుగొనబడింది.
నాగోరం అనే పేరు రాష్ట్రంలోని నాగ తెగలను గౌరవిస్తుంది. ఇంపార్టియన్స్ సాధారణంగా బాల్సమ్స్ లేదా టచ్ మీ నాట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ప్రకాశవంతమైన పువ్వులు మరియు తాకినప్పుడు పగిలిపోయే విత్తనకాయలకు ప్రసిద్ధి చెందాయి. ఇది తేమతో కూడిన సమశీతోష్ణ విశాలమైన అడవుల్లో పెరుగుతుంది. చుంగ్తాంగ్ లాచిన్ అక్షం మరియు బెయిలీ సస్పెన్షన్ తరంచు వంతెన ఇటీవల ఎక్కడ ప్రారంభించబడ్డాయి? సిక్కిం. రక్షా రాజ్య మంత్రి శ్రీ సంజయ్ సేత్ ఉత్తర సిక్కింలోని చుంగ్తాంగ్ లాచిన్ అక్షం మరియు 400 అడుగుల బెయిలీ సస్పెన్షన్ తరంచు వంతెనను ప్రారంభించారు. దీనిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO పునరుద్ధరించింది. పునరుద్ధరణ ప్రధాన విపత్తుల తర్వాత జరిగింది. ఇటీవల వార్తలో కనిపించిన స్టెఫిలోకాకస్ ఆరియస్ అనగా ఏమిటి? ఇదొక బ్యాక్టీరియా. స్టెఫిలోకాకస్ ఆరియస్ అనేది స్టెఫిలోకాకస్ కుటుంబానికి చెందిన గ్రామ్ పాజిటివ్ నాన్ మోటైల్ గుండ్రని ఆకారంలో ఉన్న బ్యాక్టీరియం. ఇది ద్రాక్ష లాంటి సమూహాల్లో సంభవిస్తుంది మరియు సాధారణంగా వాతావరణంలో కనిపిస్తుంది. ఇది మానవులతో సహా అన్ని క్షీరద జాతులను ప్రభావితం చేస్తుంది మరియు జాతుల మధ్య వ్యాపిస్తుంది. ఇది చిన్న చర్మ ఇన్ఫెక్షన్లు, దిమ్మలు, సెల్యులైటిస్, గడ్డలు, స్కాల్టెడ్ స్కిన్ సిండ్రోమ్కు కారణమవుతుంది మరియు న్యూమోనియాకు దారితీయవచ్చు. ర్యాంప్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా మంత్రిత్వ శాఖ సంస్థలు. ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ర్యాంప్ కార్యక్రమం MSME పనితీరును పెంచడం అండ్ వేగవంతం చేయడం కోసం 2022లో ప్రారంభించబడింది. దీనిని ప్రపంచ బ్యాంకు సహాయంతో 2022-23 నుంచి 2026-27 వరకు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది. ఇది MSMEలకు మార్కెట్ అండ్ క్రెడిట్ యాక్సెస్ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఏ దేశ ఇంధన శాఖ దాని ఆదేశాలు మరియు నిబంధనల నుంచి అలారా తత్వాన్ని తొలగించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ దాని ఆదేశాలు మరియు నిబంధనల నుంచి అలారా అనగా యాజ్ లో యాజ్ రీజనబుల్లీ అచీవబుల్ తత్వాన్ని తొలగించింది. ఇది దీర్ఘకాలిక అంతర్జాతీయ రేడియేషన్ రక్షణ పద్ధతుల నుంచి గణనీయమైన మార్పును సూచిస్తుంది. రాజ్మార్గ్ ప్రవేశ పోర్టులను ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. జాతీయ రహదారుల వెంబడి ఉన్న సౌకర్యాల కోసం నిర్భంతర ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అప్గ్రేడ్ చేసిన రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. పారదర్శకత, వేగం మరియు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ను అభివృద్ధి చేసింది. ఇంధన స్టేషన్లు, మార్గమధ్యంలో సౌకర్యాలు, ప్రైవేటు ఆస్తులు, విశ్రాంతి ప్రాంతాలు మరియు అనుసంధాన రహదారులకు యాక్సెస్ అనుమతుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఇది అనుమతిస్తుంది. కర్ణాటక భారత్ గౌరవ్ రైలు భారత్ రైల్వేల ఏ విధానం కింద నడుస్తుంది? భారత్ గౌరవ్ పాలసీ. కేంద్ర సహాయ మంత్రి పి సోమన్న ఫిబ్రవరి 23, 2026న రైల్ భవన్లో కర్ణాటక భారత్ గౌరవ్ ట్రైన్ జర్నీ ఆఫ్ 1000 శ్రైన్స్ అనే కాపీ టేబుల్ పుస్తకాన్ని ప్రారంభించారు. ఈ పుస్తకం కర్ణాటక భారత్ గౌరవ్ రైలును భారతీయ రైల్వేల ప్రధాన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక పర్యాటక ఇనిషియేటివ్గా హైలైట్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్ను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ రిటైర్డ్ డాక్టర్ అనూప్ దయానంద్ రూపొందించారు. కర్ణాటక భారత గౌరవ్ రైలు అనేది భారతీయ రైల్వేల భారత గౌరవ్ పాలసీ కింద ప్రారంభించబడిన ఒక ప్రధాన తీర్థయాత్ర పర్యాటక ఇనిషియేటివ్. ఫిబ్రవరి 2026లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC ఆధారిత డిజిటల్ ఫుడ్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టు
ఎక్కడ ప్రారంభించబడింది? పుదుచ్చేరి. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 26, 2026న పుదుచ్చేరిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత డిజిటల్ ఫుడ్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ చొరవ సిబిడిసిని ప్రజా పంపిణీ వ్యవస్థలో అనుసంధానిస్తుంది. పారదర్శకత, సామర్థ్యం మరియు లబ్ధిదారుల సాధికారతను పెంచుతుంది. భారత సైన్యం నిర్వహించిన ఎక్సర్సైజ్ అగ్నివర్ష 2026 ఎక్కడ జరిగింది? రాజస్థాన్. రాజస్థాన్లోని జైసల్మేర్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫైర్ అండ్ మాన్యూవర్ ఎక్సర్సైజ్ అగ్నివర్ష నిర్వహించబడింది.